హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రేణు ఆశ. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. టీ తాగారా అండి? మా ఇంట్లో అయితే గ్యాస్ కంప్లీట్ 2 kgsది చిన్న గ్యాస్ ఒకటి ఉంటే దాని మీద టీ పెడదామని ట్రై చేసాము. అది వచ్చేసి ఇల్లు మొత్తం ఒకటే గ్యాస్ స్మెల్ స్టార్ట్ అయిందండి. ఇంకా నేను పెట్టను, బయటే టీ తాగేసి అని చెప్తే వద్దులే నేనే పెడతానని చెప్పేసి టీ సామాగ్రి తెలిసిందే కదండి, పాలు, టీ పొడి, పంచదార మొత్తం తీసుకొని చెట్ల కింద కూర్చొని ఇంకా మా హస్బెండ్ అయితే టీ పెట్టడం స్టార్ట్ చేశారండి. చూసారా, చక్కగా పాలు, అందులోని పంచదార, టీ పొడి వేసి ఆ పర్యావరణాన్ని చక్కగా, ఆ గాలిని, చల్లటి గాలిని, ఆ ఆనందాన్ని వీక్షిస్తూ టీ చేయడం అయితే స్టార్ట్ చేశారండి. మీకు ఈ విషయం చెప్పడం మర్చిపోయానండోయ్. మేమైతే 3 రోజెస్, తాజ్మహల్ కాదండి, ఈయన బయట హోల్సేల్ నుంచి టీ పొడి తెస్తారండి. చెప్పడం మర్చిపోయాను, మేమైతే బెల్లం పౌడర్తో టీ చేసుకుంటామండి ఉదయాన్నే. హెల్త్కి మంచిది, షుగర్ తినకూడదు ఎక్కువగా అని చెప్పేసి బెల్లం పౌడరే ఇచ్చేస్తారండి. చూసారా, టీ అయితే రెడీ అయ్యింది ఫ్రెండ్స్. ఎంత చక్కగా కాగుతుందో చూడండి. కానీ చిన్న గ్యాస్ కదండి, ఒకటే స్మెల్. అందుకని ఇంట్లో చేయనని చెప్తే బయట కూర్చొని చక్కగా టీ అయితే రెడీ చేసేసారండి. చూసారా, ఎంత చక్కగా చిక్కటి టీ అయితే చేస్తారండి. ఇంతకీ మా ఆయన టీ చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా. ఏం మాట్లాడతావు నువ్వు?